ఏమో ఏదో దీక్ష చేస్తాను అందుకే నీకు అందుకే రా ఎందుకంటే మా 45 సంవత్సరాలు బట్టి పరిష్కారం కాలేదు కానీ పరిష్కార మార్గాన్ని ప్లాన్ వేదిక కన్వీనర్ని వీళ్ళతో రెండేళ్ల బట్టి వీళ్ళతో ట్రావెల్ చేస్తున్నాను. వీళ్ళు అడుగుతున్న ఎకరం భూమి వీళ్ళు అడుగుతున్నది చాలా సబబేనండి. 45 సంవత్సరాల క్రితం ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ 1892 కింద వీళ్ళ భూములు తీసుకున్నప్పుడు ఏం చెప్పారు, వీళ్ళకి ఉద్యోగాలు ఇస్తామన్నారు. కాంపెన్సేషన్ ఏమి ఇవ్వలేదు, ఊరికే జస్ట్ ఒక రిలీఫ్గా 1200 రూపాయలు ఎకరానికి ఇచ్చారు. ఆ 1200 రూపాయల రిలీఫ్ వీళ్ళు తీసుకొని ఉద్యోగం వస్తుందని ఆశతో చేస్తే ఆ రోజున 16,500 ఆర్ కార్డులు ఇస్తారు, రీహాబిలిటేషన్ కార్డులు. దానిలో 8,500కి ఈ రోజుకి ఉద్యోగం ఇవ్వాల. 3 తరాలు మారిపోయినాయి, కార్డులు మారిపోయినాయి, వీళ్ళ కడుపులు ఎండిపోయినాయి. వీళ్ళు రైతులుగా బతకాల్సిన వాళ్ళు కూలీలు అయ్యారు, ఆఖరికి బిచ్చగాళ్ళు కూడా అయిపోతున్నారు. ఈ రోజుకి ప్రభుత్వం ఏం సెటిల్ చేయదు. ఇప్పుడు అదే భూమిని తీసుకొని వెళ్ళి ఈ కేంద్ర ప్రభుత్వం వేరే ఎవరికో అమ్ముతామంటోంది. అది అదానీకో అంబానీకో ఎవరికో. ఇది ఒక భూ పోరాటం అండి. ఎందుకంటే ప్రభుత్వం కూడా ప్రైవేటీకరణ చేయాలంటే తన ఆస్తుల్ని మాత్రమే చేయగలదు. ఇది ప్రజల ఆస్తి, ప్రజలు ఇచ్చారు ఆ రోజున. ఒకవేళ ప్రైవేటీకరణ చేయాలంటే వాళ్ళ ఆస్తి వాళ్ళకి ఇచ్చి మిగతాది ప్రైవేటీకరణ చేసుకోమనండి. వాళ్ళ ఆస్తి వాళ్ళకి ఇవ్వదట. ఈ రోజున వాళ్ళు ఇచ్చిన 22,000 ఎకరాల భూమి ఖరీదు దరిదాపులో 5 లక్షల కోట్ల రూపాయలు. ఆ 5 లక్షల కోట్ల రూపాయలు ఏదో విధంగా కాజేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పన్నిన కుట్రే. వీళ్ళకి భూములు ఇవ్వరంట కానీ ఎన్ఎండిసికి 1100 ఎకరాలు ఇచ్చేశారు, శ్రీ చైతన్యకి ఇచ్చేశారు, టాటా వాళ్ళకి ఇస్తున్నారు. అంటే బయట వాళ్ళందరికీ ఇస్తున్నారు కానీ నిజంగా భూమి మీద హక్కు ఉన్న వీళ్ళకి మాత్రం ఇవ్వరండి. ఎందుకు ఇవ్వరు? వాళ్ళవే కదా భూములు. లా కూడా అదే చెప్తోంది కదా. 1894 యాక్ట్ ప్రకారం ఇవ్వాల్సిందే వాళ్ళకి. ఆ భూమి వాడనప్పుడు లా ప్రకారం ఉంటుంది. న్యాయస్థానాల్లోకి కూడా వెళ్తాము. ఇంతకు పూర్వం వీళ్ళు పెట్టిన సభకి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి గారు గోపాలగౌడ గారు కూడా వచ్చారు. ఆయనకు కూడా ఈ విషయం అన్నీ తెలుసు. ఆయన కూడా కలిసి వస్తానన్నారు. చూస్తాం, ఎంత దూరం వెళ్ళగలమో అంత దూరం వెళ్దాం. కానీ ఖచ్చితంగా ఈ అధర్మాన్ని అయితే ఆపుతాం. పేద ప్రజల భూములు లాక్కొని ఎవరో బడాబాబులకి ఎలా కట్టబెడతారు? మీరు కట్టబెట్టలేరు. అది లా కూడా ఒప్పుకోదు. అది ఖచ్చితంగా లీగల్గానే వెళ్తాము. అలాగే ఇక్కడికి వచ్చింది కూడా శ్రీనివాస్ గారి ఇల్లు ముట్టడో ఏదో కాదు. వీళ్ళు వంటవార్పు కార్యక్రమం చేసుకుంటామని 2 వారాల క్రితమే పోలీస్ స్టేషన్లో లెటర్ ఇచ్చారు. లెటర్ ఇస్తే ఆ లెటర్కి ఇంతవరకు ఏమి రిప్లై లేదు. మీరు చేసుకోవడానికి వీలు లేదని ఈ రోజు దాకా ఇవ్వలేదు. రేపు కోర్టులో కూడా మేము అదే చెప్పబోతున్నాం. ఈ ప్రభుత్వమే అంటుంది కదా 2 వారాలు దాటితే మాదేదో చాలా సూపర్ సోనిక్ జెట్ స్పీడ్ ప్రభుత్వం, ఆన్లైన్ అప్రూవల్స్ అన్నీ అని. 2 వారాలు దాటితే డిముట్ టు బి గివెన్ అని ఈ ప్రభుత్వమే చెప్పింది చాలా విషయాల్లో. మేము అదే అడుగుతాం, డిముట్ టు బి గివెన్ అది మేము ఇచ్చాము. దానికి డీడీ కూడా తీసాము. వాళ్ళకి మైక్ సెట్కి పర్మిషన్కి అన్నీ ఉన్నాయి, ఎవిడెన్సెస్ మా దగ్గర ఉన్నాయి. డిముట్ టు బి గివెన్ అంటాం. ఎలాగ ప్రభుత్వాలు అరెస్టులు చేస్తాయి? దీని మీద కూడా వాదిస్తాం కోర్టులో. ఖచ్చితంగా ఇదేమో ఇక్కడితో పోదు. ఈ పోరాటం అయితే సాగుతుంది. వీళ్ళకైతే ఖచ్చితంగా వీళ్ళకి రావాల్సినది ఎకరం భూమి వచ్చేంత మటుకు ఈ ఉద్యమం సాగుతూనే ఉంటుంది. నమస్కారం బాబు, నా పేరు చిట్టమ్మ, జీ చిట్టమ్మ. బాబు ఆ టైంలో మమ్మల్ని ఏమొచ్చి మాయ చేసి మొప్పు చేసి నీకెందుకమ్మా మీ పొట్టకు ముప్పు పెడతామమ్మా, వీళ్ళు ఇలాంటి భోజనం తినొద్దమ్మా, గంట మోడాలి చోడుగద్దులు అమ్మలు తినొద్దమ్మా, గంట మోడలు నీకెందుకమ్మా ఒర్రు బియ్యం అన్నం పడతామమ్మా, మీ భూమి మాకు ఇస్తే మీకు 6 నంబర్ ఇస్తామమ్మా, ఇంచుకో 6 నంబర్ ఇస్తాము, ఇంచుకో ఉద్యోగం ఇస్తామమ్మా అని మాకు పుట్టకథలు గాలి కవర్లు చెప్పింది. ఇప్పుడు 6 నంబర్లు అమ్మా 4 తీసుకుంటున్నాం. మాకెంత నప్పటికొచ్చి
వచ్చిందా? ఇప్పుడు అవన్నీ మాకు వద్దు బాబు. ఆడమ్మ బాబు గడిచిన ఆయిస్తారు మా మళ్ళీ మా అవ్వ తాతలు గడిచిన ఆయిస్తుంది. మా భూమి మాకు ఇచ్చే. నీ జోలికి వస్తే నీ చెప్పతో కొట్టు మమ్మల్ని ఇచ్చే. నీ వాడు సొమ్ము అడగట్లేదు, మీ అబ్బ సొమ్ము అడగట్లేదు. మా జీవితాంతకాలం నువ్వు మాకి సాలిస్ అయ్యపోతే ఇలాగే వెళ్తా ఉంటది. నువ్వు పడుకోనివ్వవా, నువ్వు కుర్చీ వేసి కూకుని జాగా బాబుంటే అది మాదే. నువ్వు తన బిచ్చబడితే అది మా పెట్టేది. నువ్వు పిల్లలు చదివించుకుంటామంటే మా ఆస్తి, మా అవ్వ తాతల ఆస్తి. మీ పిల్లలు పెద్ద పెద్ద చదువులు చదివించుకున్నాలే, ఎవరిదయ్యా ఆ దెబ్బ? ఎవరిదయ్యా? అది మాది, అది మా మా ఆస్తి అయ్యా. ఎవడమ్మ సొమ్ము అడగలేదు, ఎవడమ్మ ఆస్తి అడగలేదు. మా ఆస్తి మా అవ్వ తాతలు గడిచిన ఆస్తి. మా అవ్వ తాతలు ముందు ఏటిచ్చాడు బాబు? ఎకరాన్ని 1100 రూపాయలు ఇచ్చాడు బాబు. ఇలా ఎకరం భూమితే మనం కోటేశ్వరులు అయిపోతాం బాబు. మనం కోటేశ్వరులు అయిపోయి ఈ రోజులో రోడ్డు పడదు. మా భూమి మా తప్ప, మా ఆస్తి ఇప్పుడు మాదే తప్ప. స్టీల్ ప్లాంట్ కి ఇచ్చి కూడానా మాకు గంజేస్తుంది బాబు. కొద్ది బాబు మీ బాత్రూమ్ మా పని చేద్దామన్నా లేదమ్మా, ఇక్కడ పని చేద్దాం. పని చేసినోడు కూడా బయట చచ్చి మేము అలా బతకాలా? మీ భూమి మా ఆస్తి మాదే తప్ప. స్టీల్ ప్లాంట్ కి ఎవడమ్మ సొమ్ము మా విడుస్తున్నాం, ఎవడమ్మ సొమ్ము మా విడుస్తున్నాం. నుంచి వెయిటింగ్ లో ఉన్నాండి. మాకు ఆధారం ఏమీ లేదండి. మేము కూలి పనులు చేసుకున్నాం. కూలి పనులు మాకు జాబులు లేవు, ఏమీ లేవు. నాకన్నారు, మా పిల్లలకి అన్నారు. పిల్లలు అయిపోయారు, అందరూ అయిపోయారు. ఏం చెయ్యాలి ఇప్పుడు? మా భూములు తీసుకొని మమ్మల్ని ఏమో దర్యాప్తు చేయకుండా చేస్తున్నారు. మరి నాకు ఇచ్చేస్తే మేము ఎందుకు చేస్తామండి? మాకు వన్ సైడ్ సెటిల్మెంట్ చేస్తే మేము ఎందుకు చేస్తాం? మేము చెయ్యము. ఇంకా మాకు సెటిల్మెంట్ చేసేయండి. మేము చెయ్యము. ఇంకా మీ జోలికి మేము రాము. మా భూములు తీసుకొని మా తాత ముత్తాతల భూములన్నీ తీసుకొని ఈ రోజు మేము ఎంత బాధపడుతున్నాం. కూలి లేక తిండి లేక బాధపడుతున్నాం. మేము ఈ రోజుని రోడ్లు పడ్డాము. ఇదేం కారు ఎక్కి తిరుగుతున్నారు. వీళ్ళు ఓట్లు వేయించుకొని మీకు సంబంధించి మేము 4 లక్షలు ఇస్తాము, 5 లక్షలు ఇదా ఎమ్మెల్యే గారు చెప్పేది మాకు. ఓట్లు కావాలని ఆ రోజు భూములు తీసుకున్నప్పుడు ఇంటికో జాబులు చేసుకుని కొంతమందికి ఇచ్చారు జాబులు. నేను ఇలా ఏడుస్తున్నాం. మేము అందరికి ఒక న్యాయం చేయాలి కదా. వాళ్ళు చేసిన పాపమేంటి, మేము చేసిన పాపమేంటి, వాళ్ళు చేసిన పుణ్యం ఏమిటి? కొంతమందికి ఇచ్చారు, కొంతమందికి ఇవ్వలేదు. ఎంతమంది ఉన్నారు ఇంకెలా ఉద్యోగాలు లేకుండా ముసలి అయిపోయి ఉన్నారు, ఓసి అయిపోయి ఉన్నారు. ఆ ఆడగట్లకి ఇంకా న్యాయం